అందరికీ నమస్కారం. ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం. సింహరాశి వారి కోసం 2025 సెప్టెంబర్ 17 బుధవారం 18 గురువారం 19 శుక్రవారం 20 శనివారం రాశిఫలాలు మీకు అందిస్తున్నాను. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు తీసుకొస్తాయి. మీరు ఎదుర్కొన్న కష్టాలకు ఒక పరిష్కారం లభిస్తుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. దేవుడు గణపతి ఆశీస్సులతో ప్రతి అడుగులో మీకు విజయాలు చేకూరుతాయి. మీరంతా మా ఛానల్కి తోడుగా ఉండండి. మీరు ఈ వీడియో చూస్తూనే ఉన్నారు, కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వారితో షేర్ చెయ్యండి, లైక్ చెయ్యండి. మీ ప్రేమ, మీ ప్రోత్సాహమే మాకు శక్తి. ఈరోజు మీరు ఒక మంచి పనిగా గణపతి అని కామెంట్ చేయండి. అదే మీకు దేవుని ఆశీర్వాదాన్ని దగ్గర చేస్తుంది. వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతి మాట మీ జీవితానికి దారిదీపం అవుతుంది. సింహరాశిగారికి దేవుడు పంపే ఈ సంకేతాలు చిన్నవి కావు. ఒక మనిషి జీవితమంతా ఎలా మారిపోతుందో అదేవిధంగా మీ జీవితంలో ఆనందం, డబ్బు, ప్రేమ, విజయాలు ఒక్కొక్కటిగా చేరతాయి. ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. మీరు నమ్మకం ఉంచండి. ఈ 4 రోజులు మీ భవిష్యత్తును నిర్మించే బంగారు రోజులు. ఆధ్యాత్మిక మార్పు. సింహరాశివారికి ఈ 4 రోజులలో దేవుని ప్రత్యేక ఆశీర్వాదం ఉంటుంది. మీ మనసులో ఇప్పటివరకు నిండిపోయిన అయోమయం, సందేహం క్రమంగా తొలగిపోతుంది. మీరు ఎప్పుడూ ఆలోచించని మార్గంలో దేవుడు నడిపిస్తాడు. ఉదయం లేచిన వెంటనే మీ మనసులో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. పూజ చేయకపోయినా, ప్రార్థన చేయకపోయినా దేవుడు మీ చుట్టూ ఉన్న శక్తిగా అనిపిస్తాడు. ఈ ఆధ్యాత్మిక మార్పు చిన్న విషయం కాదు. ఇది మీ జీవితాన్ని లోపల నుండి మార్చే శక్తి. ఒకప్పుడు మీరు గెలవలేమని అనుకున్న చోట ఇప్పుడు మీరు సులభంగా గెలుస్తారు. ఒకప్పుడు భయపట్టిన సమస్యలు ఇప్పుడు మీకు చిన్నగా కనిపిస్తాయి. దేవుడు మీకిచ్చే ఈ బలం వల్ల మీరు చేసే ప్రతి పని ఒక యజ్ఞంలా అనిపిస్తుంది. కొన్ని సింహరాశివారు కలల్లో దేవుని రూపం చూడవచ్చు. కొందరికి అనుకోకుండా ఒక మంత్రం, ఒక శ్లోకం వినిపించవచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఆధ్యాత్మిక సంకేతం. మీకు తెలిసి తెలియకపోయినా మీలో ఒక విశ్వాసం పెరుగుతుంది. ఈ విశ్వాసమే మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు. ఆరోగ్యం. సింహరాశివారికి గత కొన్ని రోజులుగా ఉన్న శారీరక, మానసిక అలసట తగ్గిపోతుంది. శరీరం ఉత్సాహంగా ఉంటుంది. పాత అనారోగ్య సమస్యలు తగ్గే సూచనలు ఉన్నాయి. చాలామంది సింహరాశివారు ఈ సమయంలో చిన్న వ్యాధి సమస్యల నుంచి బయటపడతారు. ఇక్కడ ముఖ్యమైంది ఏమిటంటే, ఈ 4 రోజులలో మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఒత్తిడి తగ్గిపోవడం వలన మీ ముఖంలో కొత్త కాంతి కనిపిస్తుంది. మీరు చేసే పని అయినా, మాట్లాడే మాట అయినా ఒక ధైర్యాన్ని చూపిస్తుంది. అయితే ఒక చిన్న జాగ్రత్త అవసరం. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి అలవాట్లను నిర్లక్ష్యం చేస్తే శరీరానికి మళ్లీ అలసట రావచ్చు. కాబట్టి సింహరాశివారు ఈ సమయంలో తమ ఆహార పద్ధతిని సరిచేసుకుంటే ఆరోగ్యం మరింత బలపడుతుంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం పరంగా మీరు చాలా మెరుగవుతారు. ఒకప్పటి కంగారు, భయం, టెన్షన్ ఈ రోజుల్లో మెల్లగా తగ్గిపోతాయి. దీనివల్ల మీరు భవిష్యత్తు గురించి సానుకూలంగా ఆలోచించగలుగుతారు. ధనం. సింహరాశి వారికి ఈ రోజుల్లో ధన సంబంధిత విషయాల్లో కొత్త శుభవార్తలు రావచ్చు. మీరు ఊహించని చోట నుంచి డబ్బులు రావచ్చు. మీరు చేసిన ఒక చిన్న పెట్టుబడి అనుకోని లాభం ఇవ్వవచ్చు. ఎవరైనా బాకీలు ఇచ్చినవారు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. డబ్బు మీ చేతికి వచ్చే విధానం ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. కొందరికి కుటుంబ పెద్దల నుంచి సహాయం లభించవచ్చు. కొందరికి కొత్త ఉద్యోగం, కొత్త ప్రాజెక్టు ద్వారా ఆదాయం వస్తుంది. మొత్తానికి ఈ రోజులు మీ ఆర్థిక పరిస్థితిని బలపరచడానికి దేవుడు ఇచ్చే అవకాశం. అయితే డబ్బు వచ్చిన వెంటనే దాన్ని వృధా చేయకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే ఈ డబ్బు మీ జీవితానికి పునాది వేయడానికి వచ్చింది. దాన్ని అవసరమైన చోట ఉపయోగిస్తే భవిష్యత్తులో పెద్ద లాభం వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో మీరు చేసే దానం, పేదవారికి ఇచ్చే సహాయం, దేవునికి చేసే అర్చన ఇవన్నీ మీ ఆర్థిక భవిష్యత్తును మరింత బలపరుస్తాయి. ఈ సహాయం చేసినవారు మిమ్మల్ని జీవితాంతం ఆశీర్వదిస్తారు. ఉద్యోగం. సింహరాశివారికి ఉద్యోగం విషయంలో ఈ 4 రోజులు ఒక బంగారు సమయం. మీరు చేసిన కృషి, మీరు చూపిన క్రమశిక్షణ ఇప్పుడు ఫలితమిస్తుంది. పై అధికారులు మీ పనిని గుర్తిస్తారు. మీ పేరు అందరి ముందు వినిపిస్తుంది.
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్, పెంపు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. కొందరికి కొత్త ఉద్యోగం వస్తుంది. మీరు కోరుకున్న రంగంలో, మీరు ఇష్టపడిన చోట పనిచేసే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా సింహరాశివారికి ఈ సమయం ఒక తిరుగుబాటు మలుపు. ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు అనుకున్నవారు ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు. మీరు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది. మీలో ఒక నాయకత్వ లక్షణం వెలుగులోకి వస్తుంది. అయితే జాగ్రత్త ఏమిటంటే అహంకారానికి లోనవ్వకూడదు. మీ శ్రమను గుర్తించినప్పటికీ వినయంగా ఉండాలి. ఎందుకంటే దేవుడి ఇస్తున్న ఈ గుర్తింపు మీ భవిష్యత్తును ఇంకా ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది. వ్యాపారం చేస్తున్న సింహరాశివారికి ఈ రోజులు అద్భుతంగా ఉంటాయి. కొత్త కాంట్రాక్టులు వస్తాయి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. మీరు ఇప్పటివరకు ప్రయత్నించిన పనులు ఫలితమిస్తాయి. లాభాలు అప్రతీక్షితంగా వస్తాయి. చిన్న పెట్టుబడి కూడా పెద్ద లాభమిస్తుంది. ఎప్పటినుంచో కస్టమర్లు ఇవ్వని స్పందన ఇప్పుడు వస్తుంది. మార్కెట్లో మీ పేరు వినిపిస్తుంది. ముఖ్యంగా మీ వ్యాపారం దిశను మార్చే ఒక కొత్త ఒప్పందం ఈ రోజుల్లో జరగవచ్చు. ఈ ఒప్పందం మీ భవిష్యత్తు కోసం ఒక కొత్త ద్వారమవుతుంది. అయితే జాగ్రత్త ఏమిటంటే నమ్మకం లేని వారితో భాగస్వామ్యం చేయకండి. ఎందుకంటే మీరు శ్రమించి సాధించినది ఇతరుల చేతికి పోకుండా చూసుకోవాలి. దేవుడు మీకు ఇచ్చే ఈ వ్యాపార విజయం చిన్నది కాదు. ఇది మీ కుటుంబానికి, మీ తర్వాతి తరానికి కూడా ప్రయోజనం కలిగించే విధంగా ఉంటుంది. కుటుంబం. సింహరాశివారికి ఈ 4 రోజులు కుటుంబంలో సంతోషం నింపుతాయి. ఇంతకాలం ఇంట్లో ఉన్న చిన్న గొడవలు, అపోహలు తగ్గిపోతాయి. ప్రతి ఒక్కరూ మీ మాటను వినే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు కుటుంబంలో ఒక నాయకుడిలా ఉంటారు. ఇంటి పెద్దలు, చిన్నవాళ్లు అందరూ మీ దగ్గరకు సలహా కోసం వస్తారు. మీరు చెప్పిన మాట ఇంట్లో ఒక నిర్ణయంగా మారుతుంది. ఇది చిన్న విషయం కాదు, దేవుడు మీకు ఇచ్చిన ఒక గొప్ప గుర్తింపు. ఇంటి వాతావరణంలో ఒక శాంతి, ఒక ఆనందం నిండిపోతుంది. వంటింట్లో సువాసనలు, పూజగదిలో మంత్రధ్వనులు, హాల్లో నవ్వులు ఇవన్నీ కలిసిపోతాయి. మీరు మీ మనసులో ఇదే నా ఇల్లు, ఇక్కడే నా ఆనందం అనిపిస్తుంది. ఇప్పటివరకు మీరు ఇంట్లో దూరంగా అనిపించినా ఇప్పుడు అందరూ మీ చుట్టూ చేరతారు. మీ సలహా విని వారు ముందడుగు వేస్తారు. ఇంటి ఏ చిన్న సమస్య అయినా మీరు మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది. వివాహం. సింహరాశివారికి పెండింగ్లో ఉన్న వివాహ సంబంధాలు ఈ రోజుల్లో ముందుకు కదులుతాయి. ఎవరైనా పెళ్లి వయసులో ఉన్నవారు ఉంటే కొత్త పరిచయాలు వస్తాయి. మంచి జంటలు కనబడతాయి. కుటుంబ సభ్యులు మీ వివాహం గురించి మాట్లాడడం మొదలుపెడతారు. ఒకప్పుడు రాకపోయిన సంబంధాలు ఇప్పుడు ఒక్కసారిగా వస్తాయి. దేవుడు మీకు కావాల్సిన వ్యక్తిని దగ్గర చేస్తాడు. పెళ్ళైన సింహరాశివారికి కూడా ఈ రోజులు శాంతి, ఆనందం తెస్తాయి. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి తగాదాలు తగ్గుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం వస్తుంది. మీరు ఇద్దరూ కలిసి ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవచ్చు. కొత్త ఇల్లు కొనడం, కొత్త జీవన ప్రణాళిక చేయడం, పిల్లల భవిష్యత్తు గురించి చర్చించడం లాంటివి. ఈ రోజులు మీ వివాహ బంధాన్ని బలపరచడానికి దేవుడిచ్చిన సమయం. మీరు వినయంగా, సహనంగా ఉంటే ఈ బంధం జీవితాంతం ఆనందాన్నిస్తుంది. ప్రేమలో ఉన్న సింహరాశివారికి ఈ రోజులు చాలా ప్రత్యేకం. మీరు చెప్పలేకపోయిన మాటలు బయటకు వస్తాయి. మీ భావాలను మీరు దాచుకోలేరు. ఎవరో ఒకరిని నిజంగా ప్రేమిస్తుంటే ఈ రోజుల్లో చెప్పడానికి ధైర్యం వస్తుంది. ప్రేమలో అపోహలు ఉన్నవారికి సర్దుబాటు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు దూరంగా ఉన్నవారు ఇప్పుడు మళ్లీ దగ్గర కావచ్చు. మీరు అనుకున్నది నిజమవుతుంది. ఇకపోతే కొత్తగా ఎవరో ఒకరిని కలిసే అవకాశం కూడా ఉంటుంది. వారి మాటలు, వారి ప్రవర్తన మీ హృదయంలో స్థానం పొందుతుంది. ఇది ఒక కొత్త ఆరంభం అవుతుంది. ప్రేమలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటంటే మాటల్లో కాస్త కఠినత తగ్గించాలి. మీరు సింహంలా గర్జించాల్సిన అవసరం లేదు. ఒక సున్నితమైన మాట మీ ప్రేమను నిలబెట్టుకుంటుంది. స్నేహం. సింహరాశివారికి స్నేహం ఈ రోజుల్లో ఒక వరంగా మారుతుంది. పాత స్నేహితులు మళ్లీ కలుస్తారు. మీరు మర్చిపోయిన వారు మీకు ఫోన్ చేస్తారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దేవుని సంకేతం. కొత్త స్నేహితులు కూడా మీ జీవితంలో అడుగుపెడతారు. ఈ స్నేహితులు భవిష్యత్తులో మీకు చాలా సహాయం చేస్తారు. కొందరికి వ్యాపారంలో, కొందరికి ఉద్యోగంలో, కొందరికి వ్యక్తిగత జీవితంలో స్నేహం ఒక కొత్త తలుపు తెరుస్తుంది. పాతకాలం స్నేహితులు మీ విజయాన్ని చూసి గర్వపడతారు. వారు మీకు మద్దతుగా నిలబడతారు. మీరు కూడా వారిని చూసి హృదయపూర్వకంగా సంతోషిస్తారు. కానీ ఒక చిన్న జాగ్రత్త,
అందరినీ స్నేహితులుగా చూడకండి. నిజమైన స్నేహితుడు ఎవరో గుర్తించండి. ఎందుకంటే కొందరు లాభం కోసం వస్తారు. దేవుడు మీకు చూపించే నిజమైన స్నేహమే మీ జీవితాన్ని మారుస్తుంది. పిల్లల భాగ్యం. సింహరాశివారికి పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. వారి చదువులో, వారి విజయాలలో మీరు గర్వపడతారు. పిల్లలు చెప్పే చిన్న మాటల్లోనే మీకు భవిష్యత్ ఆశ కనపడుతుంది. ఇంతకాలం కాన్సంట్రేషన్ లేకపోయిన వారు ఇప్పుడు చదువుపై దృష్టి పెడతారు. మీరు వారిని చూసి ఆశ్చర్యపోతారు. కొందరికి ఎగ్జామ్స్లో, కాంపిటీషన్స్లో విజయవార్తలు వస్తాయి. చిన్నపిల్లల తల్లిదండ్రులకు ఈ రోజులు చాలా సంతోషం తెస్తాయి. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. వారి చిరునవ్వు మీ జీవితానికి ఒక వరం అవుతుంది. పిల్లలు చేసే చిన్న చిన్న విజయాలు మీ ఇంటికి ఆనందం తెస్తాయి. మీరు వారిని చూసి ఇదే నా భవిష్యత్తు అనిపిస్తుంది. ఈ ఆనందం దేవుడు మీకిచ్చిన ప్రత్యేక వరం. విద్య. సింహరాశివారికి ఈ 4 రోజులు విద్యలో కొత్త ఆశలు తెస్తాయి. చదువులో ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కాన్సంట్రేషన్ పెరుగుతుంది. విద్యార్థులైన సింహరాశివారు ఒక కొత్త దిశలో ముందుకు సాగుతారు. చదువులో వెనుకబడ్డానని బాధపడుతున్న వారికి ఇప్పుడు కొత్త ధైర్యం వస్తుంది. మీ కష్టాన్ని ఎవరూ గుర్తిస్తారు. ఒక మంచి ఉపాధ్యాయుడు లేదా గురువు మీకు దారి చూపుతారు. మీరు చిన్న చిన్న విజయాలు సాధిస్తారు. ఆ విజయాలే మీకు పెద్ద పునాది అవుతాయి. పరీక్షలు రాసేవారికి మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎంత శ్రమించారో దానికి తగిన ఫలితం పొందుతారు. కష్టం చేసిన వారికి ఇది ఒక బంగారు సమయం. చదువుతో పాటు ఒక కొత్త ఆసక్తి కూడా వస్తుంది. ఆధ్యాత్మికత, సంగీతం, కళల పట్ల ఆకర్షణ కలుగుతుంది. ఈ రోజులు సింహరాశి విద్యార్థులకు జీవితాంతం గుర్తుండిపోయే సమయాలు అవుతాయి. దేవుడు మీకు ఇచ్చిన ఈ అవకాశం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ప్రయాణం విషయంలో సింహరాశివారికి శుభ సమయం. చిన్న చిన్న ప్రయాణాలు జరగవచ్చు. ఈ ప్రయాణాలు కేవలం పర్యటనలు కాదు, ఇవి కొత్త అవకాశాలు తెచ్చే దారులు. ఎవరైనా ఉద్యోగం లేదా వ్యాపార కారణంగా వెళ్ళినా ఆ ప్రయాణం ఫలితాన్ని ఇస్తుంది. మీరు కలిసే వ్యక్తులు మీ జీవితానికి ఉపయోగపడతారు. అనుకోకుండా కలిసిన ఒక వ్యక్తి మీ భవిష్యత్తు మార్చే సలహా ఇస్తారు. కుటుంబంతో చేసే ప్రయాణం కూడా సంతోషం తెస్తుంది. మీరు చూసే ప్రదేశాలు మీ మనసులో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఒక చిన్న యాత్ర కూడా ఆధ్యాత్మిక మార్పు తెస్తుంది. మీరు దేవాలయ దర్శనం చేస్తే అది మీకు దైవ సంకేతంలా ఉంటుంది. ఈ రోజుల్లో మీరు చేసే ప్రయాణం శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత, జీవితానికి కొత్త దిశ ఇస్తుంది. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. స్థిరాస్తి. సింహరాశివారికి ఈ 4 రోజులు స్థిరాస్తి విషయంలో శుభం తెస్తాయి. ఎవరైనా ఇల్లు కొనాలని, భూమి కొనాలని, వాహనం కొనాలని అనుకుంటే మంచి సమయం. మీరు ఆలోచించిన పని పూర్తవుతుంది. ఇప్పటివరకు ఆగిపోయిన ప్రాపర్టీ డీల్స్ ముందుకు కదులుతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. మీరు చూసిన ఒక చిన్న స్థలం భవిష్యత్తులో బంగారు గనిలాంటి లాభం ఇస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది. ఇంటి పెద్దలు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. కొందరికి పూర్వీకుల ఆస్తి మీద సమస్యలు ఉంటే అవి సులభంగా పరిష్కారమవుతాయి. స్థిరాస్తి విషయంలో తీసుకునే ఈ నిర్ణయాలు చిన్నవి కావు. ఇవి మీ తర్వాతి తరాలకు కూడా ప్రయోజనం కలిగిస్తాయి. మీరు ఇప్పుడే వేసే పునాది భవిష్యత్తులో ఒక గర్వ కారణమవుతుంది. వంశపారంపర్య శక్తి. సింహరాశివారికి పూర్వీకుల ఆశీర్వాదం ఈ రోజుల్లో ప్రత్యేకంగా లభిస్తుంది. మీరు అనుకోకుండా ఒక పాత వస్తువు, ఒక పాత పుస్తకం, ఒక పాత జ్ఞాపకం కనుగొంటారు. అది మీకు ఒక మార్గదర్శక సంకేతంలా అనిపిస్తుంది. పూర్వీకుల పూజలు చేసేవారికి ఇది ఒక శక్తివంతమైన సమయం. మీరు చేసే చిన్న అర్చన, చిన్న దీపారాధన కూడా మీకు పెద్ద రక్షణ ఇస్తుంది. మీ కుటుంబానికి పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, ఆచరణలో కూడా ఫలితమిస్తుంది. మీ వంశానికి సంబంధించిన ఒక మంచి వార్త వస్తుంది. ఎవరైనా పాత సమస్యలో ఇరుక్కుపోయినవారు ఉంటే అది పూర్వీకుల ఆశీర్వాదంతో పరిష్కారమవుతుంది. వంశపారంపర్య శక్తి అనేది కనిపించనిది, కానీ అనుభవించేది. ఈ రోజుల్లో మీరు ఆ శక్తిని లోతుగా అనుభవిస్తారు. అది
మీ జీవితాన్ని కాపాడే శక్తి. దేవుడి సంకేతాలు. ఈ 4 రోజులు సింహరాశి వారికి దేవుడు ప్రత్యక్ష సంకేతాలిస్తాడు. కొందరికి కలల్లో దేవుడు దర్శనమిస్తాడు. కొందరికి ఒక మంత్రం వినిపిస్తుంది. కొందరికి ఒక అపరిచితుడు ఇచ్చే మాట దైవ వాక్యంలా అనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దేవుని సంకేతం. మీరు నడవాల్సిన దారి, మీరు చేయాల్సిన పని, మీరు వదలాల్సిన అలవాటు, ఇవన్నీ ఈ సంకేతాల ద్వారా స్పష్టమవుతాయి. మీరు చూసే చిన్న సంఘటన కూడా ఒక దైవ సందేశం అవుతుంది. ఉదయం ఆలయంలో మోగే గంట, రోడ్డుపై కనిపించే పువ్వు, ఒక చిన్నపిల్ల చెప్పే మాట, ఇవన్నీ మీకు ఒక గుర్తింపు ఇస్తాయి. దేవుడు చెప్పేది స్పష్టంగా వినిపించకపోయినా మీరు అనుభవిస్తారు. ఆ అనుభవమే మీ జీవితానికి దారి చూపుతుంది. ఈ రోజుల్లో మీరు గమనించే ప్రతి సంకేతం మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది. మానసిక ప్రశాంతత. సింహరాశివారికి ఈ రోజుల్లో కలిగే గొప్ప వరం మానసిక ప్రశాంతత. మీరు చాలా కాలంగా లోపల ఒక కలతతో, ఒక భయంతో, ఒక ఆందోళనతో జీవించారు. కాని ఇప్పుడు ఆ వాతావరణం మారుతుంది. మీ మనసులో ఒక కొత్త నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఈ నిశ్శబ్దం కేవలం మాటల్లో కాదు, అనుభవంలో ఉంటుంది. ఉదయం సూర్యుడు ఉదయించేటప్పుడు మీరు చూసే ఆ కాంతి, రాత్రి చంద్రుడు వెలిగేటప్పుడు మీరు చూసే ఆ ప్రశాంతత, ఇవన్నీ మీ హృదయంలో ప్రతిబింబిస్తాయి. మీరు మాట్లాడే మాటలు కూడా మృదువుగా ఉంటాయి. మీలోని కోపం, ఆవేశం తగ్గిపోతాయి. మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం మీ మనసులో స్వయంగా వస్తుంది. దేవుడు మీకు ఇచ్చిన ఈ ప్రశాంతత మీ జీవితానికి ఒక కొత్త దిశ చూపుతుంది. శత్రు నివారణ. సింహరాశివారికి శత్రువులు ఎప్పుడూ ఒక సవాళ్లు. కాని ఈ 4 రోజుల్లో మీ శత్రువులు స్వయంగా వెనక్కి తగ్గుతారు. వారు మీను భయపెట్టే ప్రయత్నం చేసినా మీ ముందు నిలబడలేరు. ఇది మీ బలంతో కాదు, దేవుడిచ్చిన శక్తితో సాధ్యమవుతుంది. మీరు చేసే ప్రతి పని మీ శత్రువులకు భయంగా అనిపిస్తుంది. వారు మీ గురించి చెడు చెప్పినా అది మీకు మరింత పేరు తెస్తుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు మీ శక్తిని పెంచాయి. అందుకే శత్రువులు మీకు దగ్గరపడలేరు. వారు మీ వెనుక ఉన్నా దేవుడు మీ ముందు ఉన్నాడు. మీరు నడిచే మార్గంలో ఎవ్వరూ అడ్డుకోలేరు. ప్రముఖత. ఈ రోజుల్లో సింహరాశివారికి సమాజంలో పేరు, గౌరవం పెరుగుతుంది. మీరు చేసే చిన్న పని కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మీరు చెప్పే మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఒక చిన్న సమావేశంలో మాట్లాడినా అందరూ శ్రద్ధగా వింటారు. మీరు చేసే ఒక నిర్ణయం సమాజంలో పెద్ద మార్పు తెచ్చేలా ఉంటుంది. ఇది మీకు వచ్చిన ప్రముఖత యొక్క మొదటి సంకేతం. ఇది కేవలం మీకోసమే కాదు, మీ కుటుంబం, మీ వంశం, మీ రాశి గర్వపడేలా ఉంటుంది. మీరు ఎప్పటినుంచో కలగన్న గుర్తింపు ఇప్పుడు మీకు లభిస్తుంది. కానీ జాగ్రత్త ఏమిటంటే, ఈ ప్రముఖతను అహంకారంగా మార్చుకోకండి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన పేరు, గౌరవం వినయంతో ఉంటేనే నిలుస్తుంది. దేవుని పరీక్ష. సింహరాశివారికి దేవుడు ఒక చిన్న పరీక్ష పెడతాడు. ఈ పరీక్ష మీ బలాన్ని, మీ సహనాన్ని, మీ నమ్మకాన్ని పరీక్షించడానికి మాత్రమే. కొందరికి చిన్న ఆటంకాలు వస్తాయి. కొందరికి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో మీరు కంగారు పడకండి. ఎందుకంటే ఇది శాశ్వత సమస్య కాదు, ఇది తాత్కాలిక పరీక్ష మాత్రమే. మీరు దాన్ని గెలిస్తే దేవుడు మీకు ఇస్తున్న ఫలితం గొప్పది. ఒక మనిషి జీవితంలో ఎప్పుడూ పరీక్షలు లేకపోతే అతనికి విజయం రాదు. ఈ రోజుల్లో మీరు ఎదుర్కొనే పరీక్ష మీ భవిష్యత్తు విజయానికి తాళం చెవి. దేవుడు మీ సహనాన్ని చూసి మీకు మరింత ఆశీర్వాదమిస్తాడు. జీవిత మార్పు. ఈ 4 రోజులు సింహరాశి వారికి జీవిత మార్పు తీసుకువస్తాయి. మీరు ఎప్పుడూ అనుకోని ఒక మార్గం ఇప్పుడు మీ ముందు తెరుచుకుంటుంది. మీరు చూసే ప్రతి సంఘటన
మీ భవిష్యత్తును మార్చే సంకేతమవుతుంది. ఇది కేవలం చిన్న మార్పు కాదు, ఇది ఒక పెద్ద మార్పు. మీరు చేసే ఒక నిర్ణయం మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. ఆ నిర్ణయం వల్ల మీ కుటుంబం, మీ స్నేహితులు, మీ వంశం అందరూ లాభపడతారు. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు, మీరు వేసిన చెమట, మీరు చెల్లించిన కన్నీరు ఇవన్నీ ఇప్పుడు ఫలితమిస్తాయి. దేవుడు మీ జీవితాన్ని కొత్త పుస్తకంలా ప్రారంభిస్తాడు. ఈ మార్పు ఒక్కసారిగా జరగదు, కానీ మీరు అనుభవిస్తారు. మీలోని భయం పోతుంది, మీలోని ధైర్యం పెరుగుతుంది. మీ ముందు ఉన్న తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. జీవితం కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీరు ఎప్పుడు కలగన్నది, మీరు ఆశించినది, మీరు ఎదురుచూసినది అన్నీ ఒక్కొక్కటిగా నిజమవుతాయి. ఇది సింహరాశి వారికి 2025 సెప్టెంబర్ 17, 18, 19, 20 రోజుల ప్రత్యేక రాశిఫలాలు. నేను మీ ఎస్ట్రాలజర్ బాలాజీ. ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో తప్పక షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని నొక్కండి. మీ ప్రోత్సాహమే మాకు శక్తి. మీ అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, సంపద నిండాలని, గణపతి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఓం గం గణపతయే నమః.